తక్కిన రోజుల మాదిరిగానే ఆ రోజున కూడా యోగిరాజులు ఉపదేశం చేస్తున్నారు. అనేక మంది శిష్యులు వింటున్నారు. మీరందరూ కూడా సర్వజీవుల కళ్యాణ కార్యంలో ఏ విధంగా మగ్నులు కాగలరు? ఇదిగో ఈ శరీరంలోనే అన్నీ ఉన్నాయి. శరీరమైతే పంచతత్వాలతో తయారయ్యింది. శరీరంలో ఏ పంచభూతాలు లేదా పంచతత్వాలు ఉన్నాయో అవే బయట ఉన్నాయి. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అన్నవి 5 శరీరంలోనే ఉన్నాయి, బయట ఉన్నాయి. శరీరంలో పంచభూతాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మూలాధారంలో భూతత్వం, స్వాదిష్టానంలో జలతత్వం, మణిపూరంలో అగ్నితత్వం, అనాహతంలో వాయుతత్వం, విశుద్ధంలో ఆకాశతత్వం, దానిపైన తత్వాతీతం. లోపల ఉన్న ఈ పంచభూతాల లేదా పంచతత్వాల గురించి తెలిసిన తరువాతే బృహత్ పంచభూతాలను గురించి తెలుస్తుంది. మొదట బయట తత్వాలను గురించి తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించినట్లయితే అవి తెలియవు. వాటి యావలోనే పడి తనను తాను మరిచిపోతాడు. అలా కాకుండా దేహంలో ఉన్న పంచభూతాలని తెలుసుకున్న తరువాత లోపలవి బయటవి అన్నీ కలిసిపోయి ఏకాకారమవుతాయి. ద్వైతమన్నది ఉండదు. ఆ సమయంలో పంచభూతాల్లో కూడా ప్రాణరూపుడై ఉన్న ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. కూటస్థంలో ఉనికి ఏర్పడుతుంది. దుర్బినిలోంచి చూసినప్పుడు దూరంలో ఉన్న వస్తువులు కూడా దగ్గరే ఉన్నట్లు కనిపించినట్లుగా కూటస్థ రూపంలో ఉన్న దుర్బిని ద్వారా బ్రహ్మాండ చిత్రం అంటే దృశ్యం యావత్తు యోగులకు బోధగమ్యం అవుతుంది. ప్రయత్నం చేస్తే ఈ సామర్థ్యం మీకు కూడా గోచరిస్తుంది. ప్రాణం చంచలం కావడం వల్ల కూటస్థంలో స్థితమై ఉండడం జరగదు. ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా షట్చక్రాల మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉండడం వల్ల ప్రాణం స్థిరమైన తరువాతే కూటస్థంలో స్థితి ఏర్పడుతుంది. అప్పుడు యోగులకు అంతా స్వచ్ఛంగానూ స్పష్టంగానూ కనిపిస్తుంది. కూటస్థంలో దర్శనమిచ్చే చక్షువులో ఒక ఆకాశం కనిపిస్తుంది. అది దృశ్యమాన ఆకాశం కాదు. ఆకాశానికే ఆకాశం అంటే మహాకాశం. అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అక్కడ ఎలాంటి అవరోధము ఉండదు. చిన్న అణువు కంటే అతి చిన్నది మొదలు పెద్దవాటి కంటే అతి పెద్దవాటి వరకు అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఒక ఆవగింజ దగ్గరలో ఎలా కనిపిస్తుందో అదే వేల కొద్ది మైళ్ళ దూరంలో ఉండి కూడా అదే రూపంలో కనిపిస్తుంది. అక్కడ వెలుగు ఉండదు, చీకటి ఉండదు, కానీ అన్నీ కనిపిస్తాయి. అక్కడ ఉన్నదంతా స్వతంత్ర ప్రకాశం. విశాల పర్వతానికి రెండో అంచునున్న వస్తువులన్నిటితో పాటు వేల కొద్ది యోజనాల దూరంలో ఉన్న అతి చిన్న వస్తువు కూడా అనాయాసంగా కనిపిస్తుంది. దుర్బినిలోంచి చూస్తే కనిపించినట్లుగా ఆ మహాకాశ దర్శనం వల్ల యోగికి భూత భవిష్యత్తుల జ్ఞానం కూడా కలుగుతుంది. స్వచ్ఛుడు, అవినాశుడు, మహాకాశ రూపుడు అయిన బ్రహ్మం ఎన్నడూ స్థిరంగా సర్వభూతాల్లోనూ ఓతఃప్రోత భావంతో విరాజమానుడై ఉన్నాడు. ఆయన లేకపోతే మరేదీ ఉండదు. ఈ చరాచర విశ్వమంతా ఆయనలో నుంచే ఉత్పన్నమవుతుంది, ఆయనలోనే లయమవుతుంది. అందుచేత యోగిరాజులు తమకు సాధన వల్ల కలిగిన అనుభూతిని గురించి జూన్ 3వ తేదీన ఇలా రాశారు. శూన్యకే భీతర్ సో శూన్య హై, సో అలగ్ హై, సో ఈ బింदी సో ఈ सूर्य, शून्य के भीतर जो शून्य है उसका आदि नहीं, लेकिन वह शून्य से यह शून्य का भेद है. सबुज शून्य अनंत वो ही ब्रह्मा, सूरज उसी में लय हो जाता है. अब बड़ा मजा भीतर से उठता है, भीतर जाता है. अब अगम स्थान में गए यानी स्थिर, अभी बहुत दूर गगन पंत में जाना है. आंख बंद करके बाहर का चीज मालूम होता है. అంటే వర్తమాన శూన్యానికి లోపలున్న శూన్యం, అంటే వర్తమాన శూన్యం పుట్టడానికి మూలమైన శూన్యం, అలక్ష్య అదృశ్య శూన్యం. అదే బిందువు, అదే సూర్యుడు,
అంటే ఆత్మసూర్యుడును. శూన్యం లోపల ఉన్న శూన్యం అంటే మహాశూన్యం, అనంతం. కానీ స్వచ్ఛ మహాశూన్యం వర్తమాన మహాశూన్యం కంటే వేరుగా ఉంటుంది. ఎందువల్లనంటే వర్తమాన శూన్యంలో దూర సామీప్య సంబంధం ఉంది. ఇది పంచభూతాల్లో ఆఖరి భూతం. కానీ మహాశూన్యంలో అలాంటి దూర సామీప్య సంబంధమేదీ లేదు. భూత భవిష్యత్ వర్తమానాలు లేవు. పంచభూతాలకు తత్వాలకు అది అతీతం. ఆ శూన్యం ఉనికి వల్లనే వర్తమాన శూన్యానికి ఉనికి ఏర్పడింది. ఆ స్వచ్ఛ శూన్యం అనంతం. అదే బ్రహ్మం. ఆత్మసూర్యుడు కూడా ఆ మహాశూన్యంలోనే లయమవుతాడు. ఎందుకంటే ఉనికి ఉన్న ప్రతి దానికి, అన్నింటి ఉత్పత్తి లయాలకు కేంద్రం ఆ అనంత నిర్వికార అజరామర మహాశూన్యం అనగా మహదాకాశం. ఇప్పుడు చాలా గొప్ప ఆనందం కలుగుతోంది. అది లోపల నుంచి పెళ్ళుబుకి లోపలకే పోతోంది. ఇది యోగులు తప్ప మరొకరెవరూ చేరలేనంత అగమ్యస్థానం. అక్కడికే చేరాను. అంటే మహాస్థిరత్వం అనే ఇంటికి, అంటే బిందువు వరకు చేరాను. ఇప్పుడిక ఈ మహాశూన్యంలో ఇంకా దూరం వెళ్ళవలసి ఉంది. అంటే లయప్రాప్తి పొందవలసి ఉంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా బయటవన్నీ చూడ్డానికి, వినడానికి, తెలుసుకోవడానికి వీలవుతుంది.